అనంతపురం జిల్లాలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలోని చుక్కలూరు క్రాస్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి దగ్గర నుంచి 610 గ్రాముల గంజాయిని, టీవీఎస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రిమాండ్కు తరలించినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చుక్కలూరు రోడ్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మేము పై అధికారులకు విషయం తెలియజేసి అగ్రికల్చర్ ఆఫీసర్ మరి ఇంకొక నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ని మాతో పాటు తీసుకుని వెళ్లి చుక్కలూరు రోడ్లో పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర సోదా చేయగా ఒక వ్యక్తి పేరు శేషాద్రి, ఇంకొక బాలుడు అతని వయస్సు 16 సంవత్సరాలు. వాళ్ళిద్దరి సమక్షంలో సుమారు 610 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక టీవీఎస్ ఎక్సెల్ బండిని కూడా సీజ్ చేశాము. వాళ్ళు గంజాయిని డ్రై గంజా, అది గట్టిగా అయిపోయి ఉంటుంది, దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో వేసుకొని అమ్ముతూ ఉంటారు. చేయడము మరియు గంజాయి ఉత్పత్తులను అమ్మడము నేరం కాబట్టి వాళ్ళిద్దరిని మా అదుపులోకి తీసుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంకొక బాలుని జువెనైల్ కోర్టుకి ఈరోజు